హాయ్ పిల్లలు. స్టోరీ చెప్పుకుందామా? ఒక పెద్ద అడవిలో ఒక పాము ఉండేదనమాట. దానికి ఆ రోజు తినటానికి ఎలాంటి ఆహారం లభించలేదు. దాంతో చాలా సేపు ఆహారం కోసం వెతికింది. అయినా ఏమీ దొరకలేదు. ఒక చెట్టు మీద అలసిపోయి కూర్చుంది. కాసేపటికి ఆ చెట్టు పక్కనే ఉన్న చెరువు ఉండటం గమనించింది. అందులో చాలా కప్పలున్నాయి. అవి ఎగురుతూ, గెంతుతూ, ఆడుకుంటూ పాముకి కనిపించాయి. దాంతో పాముకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పాముకు ఆహారం కప్పలే కదా! చాలా కప్పలున్నాయి. అన్నిటిని తినేస్తే నా ఆకలి మొత్తం తీరిపోతుంది అని అనుకుంటుంది. వెంటనే ఆ కప్పలను తినటానికి వెళ్తుంది. కానీ ఒక చిన్న అనుమానం వచ్చి ఆగిపోతుంది. 4, 5 కప్పలు మాత్రమే నేను మింగగలను. మిగిలిన కప్పలన్నీ పారిపోతాయి కదా! అప్పుడు అన్ని కప్పలు తినలేను కదా! కాసేపు ఆగి కప్పలన్నీ నిద్రపోయాక పోదాం అనుకుని పాము ఆగిపోయింది. సాయంత్రానికి చాలా కప్పలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కేవలం 10 కప్పలు మాత్రమే మిగులుతాయి. అవి కూడా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఈసారి మళ్ళీ వెళ్ళి ఆ కప్పల్ని తిందామని పాము అనుకుంటుంది. కానీ ఈసారి కూడా మహా అయితే 5 కప్పలు తినగలం. మిగిలిన 5 పారిపోతాయి కదా! అన్నిటిని ఒకేసారి తినేయాలి అని ఆగిపోతుంది. ఇలా అన్ని కప్పలు తినాలి అని పాము ఎదురు చూసి సమయం కాస్త రాత్రయిపోతుంది. ఇంతలో దూరంగా ఉన్న పాముని ఒక కప్ప కంటపడుతుందనమాట. అంటే ఈ పాముని ఒక కప్ప చూస్తుంది. వెంటనే మిగిలిన కప్పలను కూడా చెప్తుంది. అన్ని కప్పలు కలిసి అక్కడి నుంచి పారిపోతాయి. చివరికి ఆ పాముకు తినటానికి ఒక్క కప్ప గూడా దొరకలేదు. ఆకలితో ఆ రాత్రంతా నిద్రపోవాల్సి వచ్చింది. దీంతో మనకేమర్థమైంది? ఆకలితో బాధపడుతూ పాము కూడా బాధపడుతుంది. తన అత్యాస తనకు ఆహారం దొరకకుండా చేసింది. తర్వాత తీరిగ్గా ఫీలయింది. నీతి ఏంటంటే అత్యాసకు పోతే చివరకు ఏమీ మిగలదు. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.